హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మనీ వీడియోస్. ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అయితే చూసేద్దాం. హ్యాండ్స్ కటింగ్ చూసే ముందు బ్యాక్ పార్ట్ తీసుకొని హాముల్ రౌండ్ ఎంత వచ్చింది అనేది టేపు ఈ వీడియోలో చూపించిన విధంగా టేప్ పెట్టుకొని రాసుకోవాలి. 10.3 అయితే వచ్చింది. దాంట్లో 1 ఇంచ్ మైనస్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్ మైనస్ చేసుకున్న తర్వాత 9.3 వస్తుంది. ఇది హ్యాండ్స్ ఎడల్పుకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా తీసుకోవడం వల్ల హ్యాండ్స్ క్లాత్ ఎంత ఎడల్పులో తీసుకోవాలి అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే హ్యాండ్స్ క్లాత్ కట్ చేసే క్లాత్ని అయితే తీసుకుందాము. క్లాత్ అయితే క్లోజ్ ఉండింది, మన వైపు ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు 2 ఫోల్డింగ్ అయితే ఉంది. ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకొని మొత్తానికి 4 మడతలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత కింద లూజ్ వస్తుంది, హ్యాండ్ లూజ్. అక్కడ మనకి క్లాత్ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉన్నా డ్రా చేసుకున్న తర్వాత మనము కింద చేతి కుట్టు కోసం 1.5 లేకపోతే 1.3, 1.2 ఇలా మనకి చేతి కుట్టు కోసం అయితే హెమ్మింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది సింగిల్. దానికోసం అయితే మనము మార్క్ అయితే చేసుకోవాలి. దీని తర్వాత మనము హ్యాండ్స్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకొని హ్యాండ్స్ పొడవు ఎంతుంది అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ పొడవు ఎంత వచ్చింది అదైతే మనము పొడవు కింద మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ పొడవు 10 ఇంచులు అయితే వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే తీసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఎంత పొడవు వచ్చిందనేది చూసుకొని అదే ఇటు సైడ్ అయితే మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి స్ట్రైట్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని మనము ఇందాక ఆముల్ రౌండ్ అయితే కొలుచుకున్నాం కదా, కొలుచుకొని 1 ఇంచ్ మైనస్ చేసుకుని రాసుకున్నాం కదా, అది అయితే మనము హ్యాండ్స్ ఎడల్పు కింద మనకి ఎడల్పు ఎంత వచ్చింది 9.3 వచ్చింది. అదైతే మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ డౌన్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. కర్వ్ వస్తుంది. ఇక్కడ నుంచి పైన మార్క్ చేసుకున్నాం కదా, పొడవు నుంచి 3 ఇంచులు డౌన్ అయితే చేసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఒక డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత మనకి ఎడల్పు ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్లో కొలుచుకున్నాం కదా, అది ఒకసారి చూసుకొని మనకి 9.3 వచ్చింది కదా, అక్కడి నుంచి హ్యాండ్స్ ఇక్కడ మనము హ్యాండ్స్కి ఖర్చుగాని తీసుకోవాలి కదా, అది దానికోసం అయితే మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు ఎంత పెట్టుకున్నాం, 2 ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా. మళ్ళీ మనము సపరేట్ ఇదే లూజులో 9.3లో మనము 2 ఇంచులు ఖర్చుకని మార్క్ అయితే ఇలా చేసుకోవాలి లోపలికి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనము హ్యాండ్స్ ఎడల్పు తీసుకున్నాం కదా 9.3, దాంట్లో 2 ఇంచులు ఎనిక్కైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అయితే చూద్దాము. మనం పొడవు అయితే ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ హ్యాండ్స్ లూజ్ అయితే తీసుకోవాలి. ఎంత ఉంది అనేది మనము ఒకసారి చూసుకోవాలి. 6 ఇంచులు అయితే వచ్చింది కదా, మనము ఇక్కడ కింద అయితే డ్రా చేసుకోవాలి. ఒక మార్క్ అయితే చేసుకొని తర్వాత మనం ఇక్కడ ఖర్చు వచ్చింది కదా, కింద కానీ ఖర్చు కావాలి కదా, దానికోసము 2 ఇంచులు పైన 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా, కింద కానీ 2 ఇంచులు ఖర్చుకైతే డ్రా చేసుకొని
మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా డ్రా అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఫ్రెండ్స్. ఇలా డ్రా అయితే చేసుకున్నాక మనము హ్యాండ్స్ కరువు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవులో మార్క్ అయితే వస్తుంది. మనము 2 ఇంచులకు ఒక మార్క్, 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని ఈ 2 ఇంచు మార్క్కి మనము హ్యాండ్స్ ఫిట్టింగ్ వచ్చే దగ్గర వీడియోలో చూపించిన విధంగా డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ కరువు అయితే కొద్దిగా తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము హ్యాండ్స్ కరువు అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనము కరువు అయితే ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పైన కుడితే లోపల పోతుంది కదా ఫ్రెండ్స్, భుజాల దగ్గర, అక్కడి నుంచి మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కొద్దిగా మనము ఈ కరువు కుట్టినప్పుడు మనకి సరిపోతుందా లేదా అనేది ఇలా అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకి ఫిట్టింగ్కి ఒక ఖర్చు అయితే వచ్చి ఉంటుంది కదా, హ్యాండ్స్ ఫిట్టింగ్ ఖర్చు, బ్యాక్ పార్ట్ హాముల్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్కి ఖర్చు కలుస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నాక డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కరువు నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కరువు నుంచి పైన హ్యాండ్స్ పొడవు నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్స్ ఫిట్టింగ్ వరకు ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే స్కూల్ యూనిఫామ్ ఫ్రెండ్స్. వాళ్ళు 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చారు. పెద్ద పన్నా ఉంటుంది. మనకి ఎక్కడ అతుకులు అయితే పడదు. హ్యాండ్స్ మొత్తానికి ఫిట్టింగ్తో సహా ఒకే క్లాత్లో అయితే వచ్చేస్తాయి. మనము జాయింట్ వేసుకునే పని లేదు. తర్వాత అక్కడ మనం ఫిట్టింగ్ దగ్గర ఖర్చు ఇచ్చుకోవాలి. మళ్ళీ భుజాల దగ్గర ఒక ఖర్చు అయితే ఇచ్చుకోవాలి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కర్వ్ అయితే తీసుకోవాలి. దానికోసం హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని 2 మడతల మీద ఉంటుంది. తర్వాత మనము 1 ఇంచుకి మార్క్ అయితే ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం ఫిట్టింగ్ నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా హాఫ్ అయితే చేసుకోవాలి. హాఫ్ చేసుకున్నాక 3/4 ఇంచుకి హాఫ్ వచ్చిన కాడ 3/4 ఇంచుకి లోతుకైతే మార్క్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మనం భుజాల దగ్గర పైన ఖర్చు పెట్టుకొని ఉంటాం కదా, అక్కడ నుంచి ఇలా లోతైతే తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ అయితే చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే తీసుకోవాలి. మేము ఎలా అయితే మార్క్ చేసుకొని ఉంటామో అలా ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్కి అన్నట్లు ఒక గుర్తు కోసం ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనము మళ్ళీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కింద చేతి కుట్టు కోసం క్లాత్ అయితే పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా, దానికోసం ఆ గుర్తు కోసం మనము ఖర్చు అయితే ఇచ్చుకోవాలి. మనకి కుట్టేటప్పుడు ఫోల్డ్ చేసి ఇలా చాలా ఈజీగా యూజ్ అవుతుంది. హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.